ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ గణనామానికి వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. మా తల ఎత్తువాడవైన దేవా, మాకు ఆధారమైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఇరుకులో విశాలత కలిగి చేసే దేవా, మమ్ము సురక్షితముగా నివసింపచేసే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా మమ్ము కాపాడి క్షేమమునిచ్చిన దేవా, ఈరోజు ఈ విధముగా మేము నీ పాదాల చెంతకు చేరి నిన్ను ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రార్థన ఆలకించి వారి అవసరతలు తీర్చండి అయ్యా. తండ్రి, ఎందరో రక్షణ పొందకుండానే లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి మీ సువార్త అందుటలో సహాయం చేయం తండ్రి. మేము మీ సువార్త పరిచర్యలో పాలు పంచుకునే జ్ఞానము, ధైర్యము, బాధ్యత మా హృదయాలలో నింపండి ప్రభువా. తండ్రి, ఎంతోమంది జీవితాల్లో సంతోషం లేదయ్యా, కుటుంబాలలో ఐక్యత లేదయ్యా. ఈరోజు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆత్మీయంగా మీ అందు ఆనందిస్తూ అన్ని విషయాలలో మీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును అనుగ్రహించండి ప్రభువా. ఏ విషయంలో అయినా దుఃఖంలో ఉన్న బిడ్డలను మీ కౌగిట్లో చేర్చుకుని మీ సహవాసంలో సంతోషంగా గడుపుచు మిమ్మల్ని స్తుతించే ధన్యత దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రం. అనేక సమస్యలు, శోధనలు ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అత్యవసరాలు, అనారోగ్య సమస్యలతో ఉన్నారయ్యా. సంతోషంగా పనులు చేసుకోలేకపోవచ్చున్నారు తండ్రి. మీ అందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలను ఆదరణకర్తవై ఆదరించండి యేసయ్యా. తండ్రి, సొంత గృహములు లేక అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభువా. గృహాలు నిర్మించుకునే వారికి ఆర్థికంగా బలపరచండి యేసయ్యా. ఎవరికైతే ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోయిందో వారి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేలా సహాయం చేయండి తండ్రి. మీరు ఇల్లు కట్టించని ఎడల దాని కట్టి వారి ప్రయాసం వ్యర్థమే యేసయ్యా. కాబట్టి మీ కృపను చూపి ఆర్థికంగా బలపరిచి అన్ని విషయాల్లో సహాయం చేసి చక్కని గృహాలు నిర్మించుకునే భాగ్యం ఇవ్వండి అయ్యా. తండ్రి, మా పాపముల వలన జీవితాల్లో ఎన్నో కోల్పోయాం తండ్రి. మమ్మల్ని క్షమించి కోల్పోయిన వాటిని తిరిగి సమకూర్చండి ప్రభువా. పాపం వలన కోల్పోయిన ఆధ్యాత్మిక జీవితాన్ని, దురలవాట్ల వలన కోల్పోయిన ఆరోగ్యమును, వ్యసనాల వలన కోల్పోయిన ధనమును, కోపము, మోసము, గొడవల వలన కోల్పోయిన ఆత్మీయ స్నేహాలను, మీ బిడ్డల కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి సమకూర్చి మీ అందు ఆనందించు ధన్యత దయచేయండి అయ్యా. తండ్రి, ఈ సమయంలో ఎంతోమంది యవ్వన బిడ్డలు బలము పోగొట్టుకుని, అవకాశాలు పోగొట్టుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని అన్ని విధాల ఇబ్బందులతో బలహీనులై మూలన పడి ఉన్న వారిని ఈ క్షణమే నజరేయుడు అయిన యేసయ్య నీ నామములో విడుదల దయచేయండి ప్రభువా. ఇది మొదలుకుని నీవు వారిని ఆశీర్వదించము తండ్రి. నీ అడుగుజాడలో నడిచి అధికమైన ఆశీర్వాదాలను అనుభవించుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి తండ్రి. ఈరోజు మేము తలపెట్టిన పనులలో, మేము చేయు కార్యములలోనూ మీ అధికారమునకు అప్పగించుకొనుచున్నామయ్యా. సమస్తమును మీ చిత్తములో జరిగించము తండ్రి. మేము వెళ్ళు ప్రతి పనిలో, మా మార్గంలో, మా ఆరోగ్యంలోనూ నీ కృపా, కనికరము, క్షేమము దయచేసి మా సరిహద్దులను విశాలపరిచి మీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అనుదినము మేము అనుభవించినట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఆకాశవాకిండ్లు విప్పి మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, మేలులు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.